హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుష వ్లాగ్స్. ఏంటి ఈ అక్క చాలా డేస్ తర్వాత వీడియో పెట్టింది అనుకుంటున్నారా? కొద్దిగా బిజీ అయ్యాను ఫ్రెండ్స్. ఈరోజు నాకు ఈ రవ్వ లడ్డు తినాలని బాగా అనిపించేసింది ఫ్రెండ్స్. అందుకే మార్కెట్కి వెళ్ళి రవ్వ లడ్డుకు కావాల్సిన పదార్థాలన్నీ తీసుకొని వచ్చి ప్రిపేర్ చేశాను. ప్రిపేర్ చేయడం అంటే నేను ఒక్కదాన్ని తినలేదు ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్కి కూడా పెట్టాను, బాగుందన్నారు. అండ్ ఈరోజు చేసిన రవ్వ లడ్డు పాలు లేకుండా చక్కెర పాకంతో మాత్రమే. చక్కెర పాకము, బొంబాయి రవ్వ ఇవే వేసాను ఫ్రెండ్స్. సరే, లెట్స్ గెట్ ఇన్ టు ద కుకింగ్. ముందుగా పాన్ తీసుకొని అందులో ధారాళంగా నెయ్యి పోయండి. నేనంటే పీసినారిని కాబట్టి కొద్దిగానే వేసాను. ఆ కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయండి. నా దగ్గర ఉండేది కిస్మిస్ మాత్రమే, సో ఆ కిస్మిస్ వేసాను. ఎందుకంటే 10కి 4 ఇచ్చారు ఫ్రెండ్స్ కాజు, అందుకే నేను అంత ఎఫర్ట్ చేయలేను. అందుకే కిస్మిస్ మాత్రమే తీసుకొచ్చాను. ఆ తర్వాత మా పక్క రూమ్ అమ్మాయి డ్రై ఫ్రూట్స్లో బాదం ఇచ్చింది, అవి తీసుకొచ్చి దాంట్లో కలిపేశాను. ముందుగా ప్యాన్ పెట్టి ఆ డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించండి ఫ్రెండ్స్, పక్కన తీసి పెట్టండి. ఆ తర్వాత అదే ప్యాన్లో రవ్వ వేసి, కొబ్బరి వేసి, అలాగే కొంచెం చక్కెర వేసి మంచిగా మిక్స్ చేయండి. మంచి స్మెల్ రావాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇంకో కడాయి తీసుకొని ఆ కడాయిలో చక్కెర పోసి, కొద్దిగా నీళ్లు పోసి ముదురు పాకం వచ్చేలాగా తిప్పండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొని ఆ రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వ మిక్చర్లో వేసి బాగా కలపండి. ఆ తర్వాత ఆ చక్కెర పాకం ఉంటుంది కదా, అది తీసుకొని మెల్లిమెల్లిగా వేసుకుంటూ ఆ రవ్వలో మిక్స్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఇంకేముంది. మెల్లిగా ఆ రవ్వ బాగా వేడిగా ఉంటుంది కదా, చక్కెర పాకం బాయిల్ అయి ఉంటుంది కదా, సో దట్ మీరు వాటర్లో హ్యాండ్ అద్ది మెల్లిగా లడ్డూలు చుట్టండి. అంతే ఫ్రెండ్స్, అన్ని లడ్డూలు ప్రిపేర్ అయిపోతాయి. ఆ తర్వాత ఆ లడ్డూలన్నీ తీసుకొని ఒక ప్లేట్లో మంచిగా అమర్చండి. చల్లారాక తిని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ బాగా కుదిరింది కూడా. సో ఇంత సింపుల్గా హోమ్ మేడ్ టేస్టీ మంచిగా ఉండే రవ్వ లడ్డు మనం ఇంట్లోనే బ్యాచిలర్ స్టైల్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకున్నాంగా. తిని ఎంజాయ్ చేయండి. నేనైతే మా ఫ్రెండ్స్ రివ్యూస్ చెప్తాను, వినండి. బాగుంది అనుష, ఎక్సలెంట్గా ఉంది అను. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ. మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, ఎందుకంటే మీకు బ్యాచిలర్ స్టైల్ వంటలు పెడుతున్నాను కదా.